హాయ్ ఆల్, మటన్ వైట్ పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇంత సైజులో ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక 13 పొడవుగా ఉంటే కట్ చేసి వేసుకోండి. అల్లం ఇంత సైజు కట్ చేసి వేసుకోండి. తెల్లగడ్డ రెబ్బలు 12 to 15, చెక్క 3-4 పీసులు, లవంగాలు ఒక 5-6, ఇలాచి 2, పెప్పర్ కొంచెం, నల్లది బ్లాక్ ఇలాచి, జాపత్రి కొంచెం, స్టార్ ఒక 2 పీసులు కట్ చేసి తుంచి వేసుకోండి. మరాఠీ మొగ్గ ఒక 2, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ఒక 1/2 kg లేదంటే 3/4 kg మటన్ వేసుకొని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటాం. ఇప్పుడు 2 ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. 4 చిల్లీస్ తీసుకుంటాం. 2 టమాటోస్ చిన్నగా కట్ చేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ వేడయ్యాక 3 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ గీ వేసుకుంటాం. మటన్ బిర్యానీకి అయితే కొంచెం తక్కువగా వేసుకుంటాం. మనం తీసుకునే రైస్ ప్రకారం నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక బిర్యానీ ఐటమ్స్ వేసుకుంటాం. ముందుగా సోంపు, బిర్యానీ ఆకులు 2, స్టార్ ఒక పీసు, జాపత్రి 2 పీసెస్, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ కొంచెం, మరాఠీ మొగ్గ 2 పీసెస్, చెక్క 2 పీసెస్, లవంగాలు 2, ఇలాచి 1 పీస్, ఇవన్నీ వేసి బాగా కలుపుకుంటాం. మన దగ్గర అవైలబుల్లో ఉండే బిర్యానీ ఐటమ్స్ వేసుకోవచ్చు. కొంచెం వేగాక ఆనియన్స్ కూడా వేసుకుంటాం. ఆనియన్స్ వేగడానికి కొంచెంగా ఉప్పు కూడా వేసేసుకోండి. ఇందులోనే మటన్ కొవ్వు పీసెస్ ఉంటే అవి వేసేసుకోవచ్చు. 4 చిల్లీస్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేసుకుంటాం. ఇప్పుడు టమాటోస్ వేసుకుంటాం. టమాటోస్ ఒక 2 minutes వేగడానికి వదిలేయాలి. టమాటోస్ కూడా వేగాయి. ఇప్పుడు ఒక 250 ml పెరుగు వేసుకుంటాం. ఒక 2 minutes కలుపుకున్నాక ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుంటాం. మసాలా పేస్ట్ కొంచెం బాగా వేగాలి. ఇప్పుడు రైస్ తీసుకుందాం. 2 glasses, ఈ గ్లాస్తో ఇలా తుడిచి తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయినా సరే ఇలా తుడిచి తీసుకోండి. బియ్యం కడిగి నానబెట్టేసుకోండి. కొంచెం కొత్తిమీర,
కొంచెం పుదీనా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటాం. వాటర్ తగ్గిపోయినప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కస్తూరి మేతి కొంచెం, ముందుగా మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటే అది వేసుకొని ఉడకబెట్టుకోండి. మటన్ పీసెస్ వేసుకుంటాం. ఇప్పుడు వాటర్ ఒక 5-10 మినిట్స్ తర్వాత 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ టోటల్ వాటర్ తీసుకుంటాం. ముందుగా మటన్లో ఉండే వాటర్ 1 గ్లాస్ వేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ 3 గ్లాసెస్ వేసి ఉడకబెట్టుకోవాలి. సాల్ట్ తగినంత వేసేసుకుంటాం. లెమన్ ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు మనం రైస్ వేసుకుంటాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేసుకుంటాం. కుక్కర్ విజిల్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా మటన్ బిర్యానీ చేసేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకుంటాం. అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటాం. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? టేస్ట్ అయితే సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.